అనేక సార్లుగా మేము మీరు ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో ఆ హామీ మీద 2021లో తెలంగాణలో 13,600 చేశారు. అప్పటి నుంచి మేము అనేక సార్లు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, సెక్రటరేట్లో ప్రభుత్వానికి తెలిసేలాగా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే అనేక సార్లు నిరసన చేసాం. మా డిమాండ్ అనేది తెలియాలి, తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు, ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి. కానీ ఎన్నిసార్లు చేసినా మమ్మల్ని పోలీసులతో అణిచివేసి మా ఉద్యమాన్ని అణిచివేశారు. అయినా సరే మేము చాలాసార్లు ఉధృతంగా పోరాటం చేసాం. ఇప్పుడు ఈ రోజున 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం మా ప్రధాన డిమాండ్స్ మీద. కనీస వేతనం అమలు చేయాలి, తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్న వేతనం ఇవ్వాలి, అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయాలని. ఈరోజు 2 సార్లు మా చర్చలకు పిలిచి చాలా అవమానించారు. అలాగే నిన్న కూడా చర్చలకు పిలిచి వేతనం పెంచలేమని చెప్పా. మరి ఏం చేస్తారండి మీరు పెంచుకుంటారా? మీకు మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి జీతం కావాలంటే నిమిషాల మీద కేబినెట్ సమావేశాలు వేసేసుకొని మీరు పెంచేసుకుంటారా? మీకు ఎలవెన్సులు పెంచుకుంటారు, మీరు జీతాలు పెంచుకుంటారు, మీ టీఏ బిల్స్ పెంచుకుంటారు, మీరు అన్నీ పెంచుకుంటారు. 2 లక్షలు కనీస వేతనం తీసుకుంటున్నారు. మీది గౌరవ వేతనమే, మాది గౌరవ వేతనమే. మాది 11,500. ఆ 11,500తో మీరు ఒక్కరోజు బ్రతకండి, మీకు తెలుస్తుంది. పైగానేమో ఈ రోజున సీఎం గారి దృష్టికి ఇంకా తీసుకెళ్లేదని చెప్తున్నారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళకపోతే ఇంత జరుగుతుంటే సీఎం గారికి తెలియదా? సీఎం గారు ప్యాలెస్లో నిద్రపోతున్నారా? లేకపోతే ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారా? అంగన్వాడీలు అక్క చెల్లెమ్మలు అంటారు కదా, మీరు అక్క చెల్లెమ్మలు అందరూ ఎండనక ఒక చెల్లనక చాలా అవస్థలు పడి, చాలా బాధలు పడి రోడ్ల మీద 16 రోజులుగా ఉంటే మీకు ఇంకా మీ దృష్టికి తెలీదా? మరి మీరు ఏం చేస్తున్నట్టు? ప్రజల కోసం ప్రజలను పాలించే అధికారం ఇస్తే మీకు ప్రజలు ఇంత 1,00,000 మంది ప్రజలు రోడ్ల మీద పడి అడుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? మీ దృష్టికి రాలేదు, మీ దృష్టికి తీసుకెళ్లేదంటే చెప్పడానికి వీళ్ళకి సిగ్గులేదా? ఆ మాట చెప్పడానికి మీకు అధికారంలో ఉన్న మీకు సిగ్గులేదా? మీరు ఏదైతే తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో ఆ వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్, ఈ 2 మా ప్రధాన డిమాండ్లు. ఈ 2 పరిష్కరించే వరకు మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చర్చలకు పిలిచి 2 సార్లు కూడా మమ్మల్ని సిగ్గుపరిచారు. ఒక్కసారి మీరు గ్రహించండి, మీరు 2 సార్లు మమ్మల్ని చర్చలో పిలిచి మమ్మల్ని సిగ్గుపరిచినా మేము సిగ్గుపడం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నాం. ఆ 26,000 మీకు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు తీసుకునేటువంటి వేతనంలో 1/4 వంతు అది. ఒక్కసారి మీరు మనసు పెట్టి గ్రహించండి. అక్కా చెల్లెళ్ళు అంటున్నారు, అక్కా చెల్లెళ్ళ యొక్క ఉసురు మీకు తగలకూడదు. మా ఉసురు మీకు తగలకుండా ఉండాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మాది కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. మీరు ఈ కోరికలు తీర్చుకోకుండా ఏవో చిన్న కోరికలు తీర్చేసి 62 సంవత్సరాలు మీరు మాకు రిటైర్మెంట్ వయసు ఇచ్చారంటే 62 సంవత్సరాలు మేము ఏమైనా ఇమ్మని చెప్పామా? మీరు 2 సంవత్సరాలు ఎందుకు పెంచారు? మేము అదేం కోరలేదు కదా. మేము అసలు కోరినటువంటి కోరికలు తీర్చుకోకుండా ఇష్టం వచ్చినటువంటి కోరికలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి మా ప్రధానమైన డిమాండ్ని మీరు ఇవ్వకుండా మీరు వేరే డిమాండ్లు పెడుతున్నారు. అయితే ఒక మాట గుర్తుంచుకోండి, ఇంతవరకు సీఎం గారు మీ దగ్గరికి ఈ విషయం చేరలేదా? మీరు టీవీలు చూడరా? మీకు న్యూస్ రాదా? మీ దగ్గరికి ఏ న్యూస్ అయినా వస్తుంది మీ దగ్గరికి వచ్చిన కనీసం మీ దగ్గరికి చేరలేదని మీ పక్కన మంత్రులు చెప్తున్నారంటే అది అబద్ధమైనటువంటి మాట. ఎందుకంటే మీరు న్యూస్ చూడకుండా ఉండరు, మీ దగ్గరికి ఏ విషయం మీడియా వాళ్ళు ఏ విషయం తీసుకురాకుండా ఉండరు మీ దగ్గరికి. కనీసం గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే 16 రోజుల నుండి మేము రోడ్డు మీద ఉన్నాము. 16 రోజుల నుండి మొత్తం 1,28,000 మంది మేము రోడ్డు మీద ఉన్నామంటే మా కడుపు మంట ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీరు ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని రానున్న కాలంలో మరి పండుగ దినాల్లో కూడా మేము రోడ్డు మీద ఉండి మేము ఎంతో ఆక్రందన చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి హామీ, మేము కోరేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 26,000. ఆ కనీస వేతనం మాకు ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు ఆ డిమాండ్ కనుక మీరు నెరవేర్చకపోతే ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మీరు నెరవేర్చకపోతే రానున్న కాలంలో మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఎప్పటికైనా మీరు గ్రహించి మా యొక్క కోరికలు తీర్చి మా అంగన్వాడీ అక్కా చెల్లెళ్ళని ఒక్కసారి మీరు మనసులో పెట్టుకొని మా యొక్క ప్రధానమైన కోరికలు తీర్చమని కోరుతాం. లేకపోతే ఈ రానున్న కాలంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.